Hi friends, welcome to my channel. Please subscribe this channel. Today topic is Indian polity bids post bit. అత్యవసర పరిస్థితుల్లో కూడా నిలిపివేయలేని ఆర్టికల్స్ ఏవి? ఆన్సర్ బి ఆర్టికల్ 2021. జాతీయ అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టే అధికారం ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ బి ఆర్టికల్ 352. ఆన్సర్ బి. రాష్ట్ర అత్యవసర పరిస్థితి ప్రకటించే అధికారం రాష్ట్రపతికి ఏ ఆర్టికల్లో ఉంది? ఆన్సర్ బి ఆర్టికల్ 356. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని రకాల అత్యవసర పరిస్థితులు ఉన్నాయి? ఆన్సర్ బి 3. ఆ 3 ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి, రాష్ట్ర అత్యవసర పరిస్థితి, ఆర్థిక అత్యవసర పరిస్థితి. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్కి సంబంధించినది? ఆన్సర్ సి ఆర్టికల్ 360. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు పేర్కొనబడ్డాయి? ఆన్సర్ బి 6. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక కర్తవ్యాలు ఉన్నాయి? ఆన్సర్ బి 11. భారత రాజ్యాంగంలో ఎన్ని రకాల రిట్లు ఉన్నాయి? ఆన్సర్ బి 5. రాజ్యసభలో రాష్ట్రపతి ఎన్ని సభ్యులను నామినేట్ చేయగలరు? ఆన్సర్ సి 12 మందిని. భారత రాష్ట్రపతిని తన పదవి నుండి ఎవరు తొలగించగలరు? ఆన్సర్ బి పార్లమెంటు. శారదా చట్టం దేనికి సంబంధించినది? ఆన్సర్ సి చైల్డ్ మ్యారేజ్, బాల్య వివాహం. భారత్ ప్రణాళిక సంఘం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ బి 1950. భారతదేశపు మొదటి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ సి రాజగోపాల్చారి. మొదటి లోకసభ స్పీకర్ ఎవరు? ఆన్సర్ ఏ జీవి మౌలంకర్. భారత జాతీయ పతాకాన్ని ఎవరు డిజైన్ చేశారు? ఆన్సర్ బి పింగళ వెంకయ్య. భారతదేశంలో రాష్ట్ర గవర్నర్లను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ సి రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఆన్సర్ బి 12. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మరియు ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ సి రాష్ట్రపతి. భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 368 ఏ అంశాన్ని చూసుకుంటుంది? ఆన్సర్ సి సవరణ విధానం. ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రకమైన అత్యవసర పరిస్థితి ప్రకటించబడలేదు? ఆన్సర్ సి ఆర్థిక అత్యవసర పరిస్థితి. రాజ్యాంగానికి మొదటి సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ సి 1951. వస్తువులు మరియు సేవల పన్నుకు సంబంధించిన సవరణ చట్టం ఏది? ఆన్సర్ డి 101. ఓటు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గిన రాజ్యాంగ సవరణ బిల్లు ఏది? ఆన్సర్ డి 61వ సవరణ చట్టం. ఆన్సర్ డి. ఏ బిల్లు రాజ్యసభలో పారం కావడం సాధ్యం కాదు? ఆన్సర్ బి మనీ బిల్లు. భారత రాజ్యాంగ సభకు రాజ్యాంగ సలహాదారు ఎవరు? ఆన్సర్ బి డాక్టర్ బిఎన్ రావు. పార్లమెంటు మరియు రాజ్యాంగం ఏ అంశానికి సాధనలో? ఆన్సర్ సి
చట్టపరమైన న్యాయం. ఆర్థిక సంఘం పదవి కాలం ఎంత? ఆన్సర్ సి 5 సంవత్సరాలు. కింది దేశాల్లో ఏ దేశానికి లిఖితపూర్వక రాజ్యాంగం లేదు? ఆన్సర్ సి యూకే. భారత్ జాతీయ చిహ్నం ఎక్కడి నుండి స్వీకరించబడింది? ఆన్సర్ సి సారనాథ్ అశోకుని సింహస్తంభం. ఈరోజు క్వశ్చన్, రాజ్యసభకు నామినేట్ చేయబడిన తొలి భారతీయ నటి ఎవరు? ఎంతమంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వగలరు? ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేరు, కామెంట్ కంపల్సరీ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.